ఈనాడు వార్తాపత్రికల్లో పిచ్చగా వ్రాసిన వ్రాతలు అయ్యి ఇంకా అయిపోయింది. హోసన్న మినిస్ట్రీస్ పరిచర్య రేపటి రోజుల్లో ఇది బోర్డు క్లోజ్. అలాంటి స్థితిగతులు, అలాంటి క్లిష్ట సమయంలో కూడా దావణగిరిలో మీటింగులు ఉంటే అన్న మీటింగులకి వెళ్ళాడు. మేము వెళ్ళాము అన్నతో కూడా. మీటింగ్ అయిపోయింది, బైబిల్ పట్టుకుని సూరుమంట గదిలోకి వెళ్ళి అన్న రే ఆఫీస్కి ఫోన్ చేసి విషయాలు కనుక్కోండి. అప్పుడు సెల్ ఫోన్లు గిన్ఫోన్లు ఏం లేవు. ఆఫీస్కి ఫోన్ చేసి ఈ విషయాలు కనుక్కోండి అని పాపం తిన్నగా వెళ్ళి గదిలోకి వెళ్ళిపోయాడు. క్యారియర్ తావడం, తెచ్చిన క్యారియర్ మళ్ళీ తీసుకెళ్ళిపోవడమే. అలాంటి పరిస్థితులు. ఆయన నందం వేసులను పిలిచన్నా అక్కడికి వెళ్ళి ఎస్టీడీ బూత్కి ఫోన్ చేసి ఎస్టీడీ బూత్లోకి వెళ్ళి ఫోన్ చేసి ఆఫీస్లో కనుక్కోండి విషయాలు కనుక్కొని వెళ్ళి చెప్పాము అన్నతో. అలాంటి పరిస్థితి అన్న ఏమైపోతాను నో, ధైర్యంగా ఆయన పని ప్రకటించుకోవడమే, స్వార్థ ప్రకటించుకోవడమే. ఎందుకు ఆపాలి, ఎందుకు చేయాలి? వీళ్ళన్నా మీటింగ్లు క్యాన్సిల్ చేసుకోవచ్చు, మీరు ఇక్కడ ఉన్నట్లే. నాది కాదు ఈ సంస్థ, నాది కాదు ఈ సంఘం. ఆయన ఆజ్ఞ లేనిదే ఎవ్వడు అడుగు పెట్టడానికి లేదంతే. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈరోజు రాత్రికి అవసరం అయిపోయింది కదా, బోర్డు మార్చాలి అన్నారా? రాత్రికి చరిత్రలు తల్లకిందులు చేశాడు నా దేవుడు. హల్లెలూయా. విజృంభించి అది ఇది పిచ్చవాగుడు అందరూ సిగ్గుతో తలదించుకునేటట్టు చేశాడు. ఇవన్నీ చెప్పుకొని మనం మురిసిపోవడానికి కాదు, జీవితంలో అనుభవించడానికి, అన్వయించుకోవడానికి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తున్నానంటే, యెహోవానగు నేను కాపు కాయుచున్నాను, దివారాత్రులు దానికి నీరు కట్టుచున్నాను, ఎవ్వడు దాని మీదకి రాకుండా నేను కాపాడుచున్నాను. దేవునికి స్తోత్రం.